సంగీతం సంగీతం 1997లో స్టీవ్ జాబ్స్ యాపిల్కు తిరిగి వచ్చారు. అప్పుడు ఆ కంపెనీ ఆల్మోస్ట్ దివాళా తీసే అంచున ఉంది. అవును, అందరూ ఖర్చులు తగ్గించుకోమంటున్నారు, ఉన్న ఉత్పత్తుల్ని ట్యాగోస్వామమని సలహా ఇస్తున్నారు. కాని ఆయన ఏం చేశారో తెలుసా? చెప్పండి. థింక్ డిఫరెంట్ అనే ఒక అత్యంత ఖరీదైన యాడ్ క్యాంపెయిన్ మీద దృష్టి పెట్టారు. ఆ పరిస్థితుల్లో అది చాలామందికి పిచ్చితనంలో అనిపించింది. కాని అది కేవలం గుడ్డి నమ్మకం కాదు, ఒక ప్రణాళికతో కూడిన నిశ్చయత. ఈరోజు మనం దాని గురించి చాలా లోతుగా చర్చిద్దాం. అసలు ఈ నిశ్చయత అంటే ఏంటి? దానికి మొండి పట్టుదలకు తేడా ఏంటి? మీరు చెప్పిన ఉదాహరణతో ఈ చర్చకు అద్భుతమైన నాంది పలికింది. ఎందుకంటే నిశ్చయత అనే పదానికి అదే సరైన అర్థం. అది కేవలం మనసులోంచి పుట్టే ఒక భావోద్వేగం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన పరిశోధన, స్పష్టమైన వ్యూహం, బలమైన డేటా ఉంటాయి. చెప్పాలంటే మొండితనమనేది మన అభిప్రాయాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం. ఓకే, కానీ నిశ్చయత అనేది సత్యాన్ని కనుగొనడానికి చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో డేటా మనకు దారి చూపే దీపంలాంటిదన్నమాట. సత్యాన్ని కనుగొనడానికి చేసే ప్రయాణం. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, దీన్ని ఇంకాస్త విడమర్చి చూద్దాం. ప్రాథమికంగా ఒక వ్యక్తి చేసే పనిమీద లేదా అమ్మే ఉత్పత్తి మీద వారికే పూర్తి నమ్మకం లేకపోతే వాళ్లు ఇతరులను ఎలా ఒప్పించగలరు? ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. అవును, పునాది అదే. కాని దాని ప్రభావం మనమనుకున్న దానికంటే చాలా లోతుగా ఉంటుంది. నిశ్చయత అంటే కేవలం నమ్మకం కాదు, సవాళ్లు ఎదురైనా, నష్టాలు వస్తున్నా, అందరూ వ్యతిరేకిస్తున్నా ఒక వ్యూహాత్మక నిర్ణయం పట్ల దృఢంగా నిలబడటం. అచంచలమైన నిబద్ధతనే నాయకులను వారి లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఇది కేవలం వాళ్లను నడిపించడమే కాదు, వారి బృందంలో ఒక రకమైన ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతుంది. వినియోగదారులను కూడా ఆకర్షిస్తుంది. నాయకులు అన్నారు కాబట్టి అసలు అక్కడే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కేవలం వాళ్లను నడిపించడమే కాదు, వాళ్ల వెనుకున్న బృందాన్ని కూడా ఇది ఎలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు మాటల్లో ఆ దృఢత్వం కనిపించినప్పుడు టీం మొత్తం ఉత్తేజితమవుతుంది. అవును, నాయకులకు నిశ్చయత ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. దిక్సూచి మంచి పోలిక. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడూ అన్ని సమాధానాలు మన ముందు స్పష్టంగా ఉండవు. కొన్నిసార్లు ఏది సరైన మార్గమో తెలియని గందరగోళం ఉంటుంది. నిజమే, మార్కెట్ పరిస్థితులు తారుమారవుతాయి. అటువంటి క్లిష్ట సమయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నిశ్చయతే వారికి దారి చూపిస్తుంది. ఇది నాయకులు తమ విలువలకు, దీర్ఘకాలిక లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారని రుజువు చేస్తుంది. ఇక్కడ నాకు సందేహం, అడగండి. ఈ నిశ్చయత కొన్నిసార్లు నాయకుడిని ఒంటరిని చేయదా? అంటే బృందంలో అందరూ వ్యతిరేకిస్తున్నా, నాకు తెలుసు ఇదే కరెక్టని ముందుకు వెళ్లడం వల్ల వాళ్లతో దూరం పెరిగే అవకాశం లేదా? అది ఒక రకమైన నియంతృత్వంలా అనిపించదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే నిశ్చయతకు, మొండితనానికి మధ్య ఉన్న సన్నని గీతను మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నిజమైన నిశ్చయత ఉన్న నాయకుడెప్పుడు ఒంటరివాడు కాలేడు. ఎందుకంటే అతని నిశ్చయత అహంకారం నుంచి పుట్టడు, ఆధారాల నుంచి పుడుతుంది. ఆధారాల నుంచి. అవును, అతను తన బృందంతో నేను చెప్పింది వినండి అని అనడు. బదులుగా ఈ డేటా ఇది చెబుతుంది, మన లక్ష్యం ఇది, అందుకే ఈ మార్గం సరైనదని నేను నమ్ముతున్నాను. మీకేవైనా సందేహాలు ఉన్నా లేదా దీనికంటే మెరుగైన డేటా మీ దగ్గర ఉన్నా చర్చిద్దామంటాడు. అర్థమైంది. అంటే వాళ్ల నిర్ణయం వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించగలగాలి. ఖచ్చితంగా. అప్పుడు టీంకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. మనమేదో టైంపాస్కి పనిచేయట్లేదు, మన కష్టానికి ఒక అర్థం ఉంది, ఒక పెద్ద లక్ష్యం కోసం పనిచేస్తున్నామనే ఫీలింగ్ వాళ్లలో కలుగుతుంది. ఇది ఒక రకంగా విజయాన్ని వాస్తవం చేసే భవిష్యత్వాణిలా పనిచేస్తుందన్నమాట. సరిగ్గా అదే పదం. అందరూ విజయంపై నమ్మకంతో పనిచేసినప్పుడు విజయం వాటంతట అదే వస్తుంది. అంతేకాదు, దీనికి వినయం కూడా తోడవ్వాలి. నిశ్చయత ఉన్న నాయకుడు వినయంగా కూడా ఉంటాడు. వినయమా? అదెలా? కొత్త సమాచారం వచ్చినప్పుడు అది తన నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నా సరే దాన్ని స్వీకరించి తన వ్యూహాన్ని మార్చుకోవడానికి వెనుకాడడు. ఎందుకంటే అతని లక్ష్యం తను గెలవడం కాదు, సంస్థ గెలవడం. మొండివాళ్లు అలా చేయలేరు. వారు మార్పుని అంగీకరించలేరు. వాళ్లకు తమ అభిప్రాయమే ముఖ్యం. చాలా స్పష్టంగా వివరించారు. నిశ్చయత అంటే జ్ఞానంతో కూడిన విశ్వాసం, మొండితనమంటే అహంకారంతో కూడిన పట్టుదల. సరే, ఈ సిద్ధాంతాన్ని ఆచరణలు చూద్దాం. నిత్యం తిరస్కరణలను ఎదుర్కోవలసిన అమ్మకాల రంగంలో
ఈ నిశ్చయత ఎలా సహాయపడుతుంది? అమ్మకాల రంగంలో ఇది ప్రాణవాయువు లాంటిది. ఒక సేల్స్ పర్సన్కు తమ ఉత్పత్తిపై పూర్తి నిశ్చయత ఉన్నప్పుడు వారు కస్టమర్ల అభ్యంతరాలను, ప్రశ్నలను ఒక సవాలుగా చూస్తారు, సమస్యగా కాదు. ఉదాహరణకు కస్టమర్ ఈ ఉత్పత్తి ఎందుకంత ఖరీదు, లేదా ఇలాంటిదే వేరే కంపెనీ తక్కువకిస్తోంది కదా అని అడిగినప్పుడు నిశ్చయత లేని వ్యక్తి తడబడతాడు, డిఫెన్స్లో పడిపోతాడు. అవును కాని నిశ్చయత ఉన్న వ్యక్తి చిరునవ్వుతో చాలా మంచి ప్రశ్న అడిగారు, ఆ తేడా ఎందుకుందో వివరిస్తాను అని సంభాషణను ముందుకు తీసుకెళతాడు. అయితే కేవలం ఉత్పత్తి గురించి పూర్తి జ్ఞానం ఉంటే సరిపోతుందా? కొంతమందికి అన్నీ తెలిసినా కస్టమర్ ముందు నమ్మకంగా మాట్లాడలేరు. అంటే ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయమా? రెండూ ముఖ్యమే. జ్ఞానం నిశ్చయతకు పునాది వేస్తే ఆ నిశ్చయత వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసంగా బయటకు కనిపిస్తుంది. ఇది నాకు ఒక పాత కథను గుర్తుచేస్తుంది. ఒక వాక్యూమ్ క్లీనర్ సేల్స్మ్యాన్ ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోని చెత్తనంతా కార్పెట్పై పోసి, ఓ మేడం, ఈ వాక్యూమ్ క్లీనర్ ఈ చెత్తలో ఒక పీచును వదిలినా ఆ చెత్తనంతా నేను తింటాను అన్నాడు. అబ్బా! ఆ తర్వాత, ఇప్పుడు తినడానికి ఒక స్పూన్ ఇవ్వండి మా ఏరియాలో కరెంట్ లేదు అన్నాడు. అద్భుతమైన ఉదాహరణ. ఇది కేవలం జోకైనా అందులో ఒక నిజముంది. ఆ స్థాయి నమ్మకం, ప్రాణం పోయినా నా ఉత్పత్తి పనిచేస్తుందనే నిశ్చయత, అదే కస్టమర్ని కట్టిపడేస్తుంది. అంటే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు నేను దీని గురించి తెలుసుకొని చెబుతాను అని చెప్పడానికి బదులుగా వెంటనే సరైన సమాధానం చెప్తే అది వినేవారిపై బలమైన ముద్ర వేస్తుంది. అది వారిపై, వారి ఉత్పత్తిపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడే ఇంకొక ఉన్నతమైన స్థాయి కూడా ఉంది. అదేంటి? నిజమైన నిశ్చయతతో అమ్మడం అంటే కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, తమ ఉత్పత్తి నిజంగా వారికి సహాయపడుతుందని, వారి సమస్యను పరిష్కరిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మడం. ఒకవేళ సంభాషణలో తమ ఉత్పత్తి వారికి సరిపోదని నిజాయితీగా అనిపిస్తే, సర్, బహుశా మా ఉత్పత్తి కంటే ఫలానా ఉత్పత్తి మీకు బాగా ఉపయోగపడచ్చు అని వేరేవాణ్ణి సిఫారసు చేయడానికి కూడా వెనకాడకపోవడం కూడా ఈ నిశ్చయతలో భాగమే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ ఒక్క అమ్మకం జరగకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆ కస్టమర్ నమ్మకాన్ని శాశ్వతంగా సంపాదించుకుంటారు. ఇది అమ్మకాలకు కొత్త నిర్వచనమిస్తుంది. అవును, ఎందుకంటే అంతిమంగా లక్ష్యం ఉత్పత్తిని అమ్మడం మాత్రమే కాదు, కస్టమర్ జీవితాన్ని సులభతరం చేయడం. సరిగ్గా చెప్పారు. ఆ నిజాయితీ నుంచే అసలైన నిశ్చయత పుడుతుంది. ఈ డేటా ఆధారిత నమ్మకం అనే ఆలోచన నన్ను మరో ఆసక్తికరమైన రంగానికి తీసుకెళుతుంది. పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్. వ్యాపారంలో మన వ్యూహంపై మనకు నిశ్చయత ఉంటుంది, కానీ పెట్టుబడుల విషయంలో, ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ భవిష్యత్తుపై బలమైన నిశ్చయత ఉండాలి కదా. ఇక్కడ కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయా? తప్పకుండా వర్తిస్తాయి, కానీ ఒక కీలకమైన తేడాతో. వ్యాపారంలో మన నిశ్చయత మన చేతల మీద, మన బృందం పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన కంట్రోల్లో ఉంటుంది. చాలా వరకు మనం దాన్ని నియంత్రించగలం. కానీ స్టాక్ మార్కెట్లో మనం ఒక కంపెనీపై నిశ్చయతతో పెట్టుబడి పెట్టినా దాని భవిష్యత్తు మన నియంత్రణలో ఉండదు. అది మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి అనేక బాహ్యతారకాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రమాదం ఎక్కువ. మరి పెట్టుబడిదారులు ఈ నిశ్చయతను ఎలా కాపాడుకోవాలి? కొన్న స్టాక్ ధర పడిపోతున్నప్పుడు తమ విశ్లేషణపై నమ్మకంతో దాన్ని అట్టిపెట్టుకోవడానికి, నష్టాన్ని అంగీకరించలేక మొండిగా వేచి చూడడానికి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఇక్కడే భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడుల విషయంలో నిశ్చయత అంటే, నేను ఈ కంపెనీని ఎందుకు ఎంచుకున్నానో నాకు స్పష్టంగా తెలుసు, దాని ఫండమెంటల్స్ ఇవి, దాని భవిష్యత్తు ప్రణాళికలు ఇవి, అందుకే నేను పెట్టుబడి పెట్టాను. ఓకే, మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు భయపడి అమ్మేయకుండా ఆ ప్రాథమిక కారణాలు మారినంతవరకు ఓపికగా ఉండటమే నిశ్చయత. కానీ ఆ ప్రాథమిక కారణాలే మారినప్పుడు, అంటే కంపెనీ పనితీరు దెబ్బతిన్నప్పుడు, అప్పుడు కూడా లేదు ఇది పెరుగుతుంది అని నమ్మడం మొండితనమవుతుంది. అంటే పెట్టుబడి పెట్టడానికి ముందు ఏ కారణాలతో అయితే నిశ్చయత ఏర్పడిందో ఆ కారణాలు చెక్కుచెదరకుండా ఉన్నాయా లేదా అని నిరంతరం సమీక్షించుకోవాలి. అవును, ఆ కారణాలు మారితే మన నిర్ణయాన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా పెట్టుబడులలో నిశ్చయత అంటే ఒక స్టాకును ప్రేమించడం కాదు, దాని వెనుక ఉన్న వ్యాపారాన్ని, దాని విలువను అర్థం చేసుకోవడం. ప్రేమ గుడ్డిది కావచ్చు, కాని నిశ్చయతవి ఎప్పుడూ డేటా అనే కళ్ళు ఉండాలి. అద్భుతం. మొత్తం మీద మనం తెలుసుకున్నదేమిటంటే,
వ్యాపార విజయం అనేది ఒక్క అంశంపై ఆధారపడి ఉండదు. నిశ్చయత, స్పష్టత, జ్ఞానం, వినయం ఇలా అనేక విషయాల సమిష్టి ప్రభావం ఇది. అవును, నిశ్చయత అనేది కేవలం ఒక గట్టి నమ్మకం కాదు. అది డేటా ఆధారిత విశ్వాసం, నాయకులకు ఒక దిక్సూచి, అమ్మకాలలో ఒక శక్తివంతమైన సాధనం, మరియు పెట్టుబడులలో ఒక క్రమశిక్షణతో కూడిన వైఖరి. అవును, ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ నిశ్చయత ఆకాశం నుంచి ఊడిపడదు, దాన్ని మనం నిర్మించుకోవాలి. మనం అమ్మబోయే ఉత్పత్తుల గురించి, మనం నడిపించబోయే వ్యాపార వ్యూహాల గురించి, మనం పెట్టుబడి పెట్టబోయే కంపెనీల గురించి మనం ఎంత ఎక్కువగా పరిశోధించి నేర్చుకుంటే అంతటి నిశ్చయత, ఆత్మవిశ్వాసం మనకు లభిస్తాయి. జ్ఞానం పెరిగే కొద్దీ నిశ్చయత కూడా పెరుగుతుంది. ఈ చర్చ నిజంగా చాలా ఆలోచింపజేసింది. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మన చర్యలపై, మన పెట్టుబడులపై మనకుండే నిశ్చయత గురించి చర్చించాం. కానీ ఉద్యోగులుగా లేదా వినియోగదారులుగా, మనం నాయకులా లేదా మనం ఉత్పత్తులు కొనే కంపెనీల నిశ్చయతను మనం ఎలా అంచనా వేయగలం? నిజమైన డేటా ఆధారిత నిశ్చయతకు కేవలం ఆత్మవిశ్వాసంతో చెప్పే